వెల్ వెల్కమ్ బ్యాక్. రెడీకి మంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పసుపేటి సురేష్ గారిని వారితో మాట్లాడదాం. సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. రమణాయుడు గారు, మరి ప్యానెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారికి, జనసేన పార్టీ ప్రతినిధి కిరణ్ రాయల్ గారికి, అదేవిధంగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మాట విన్నందుకు కుక్కల విద్యాసాగర్ వ్యవహారం వలన, లేకపోతే ఆయనకి కాదంబరి జత్వానికి మధ్య జరిగినటువంటి ఎపిసోడ్ వలన ఆ ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయ్యి వారిని అరెస్ట్ చేసినటువంటి ఐపీఎస్ అధికారులు వారి యొక్క ప్రొఫెషన్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి, సస్పెండ్ అయ్యారు. కొంతమంది అయితే పూర్తిగా ఉద్యోగానికి దూరం అయిపోయిన పరిస్థితి, కొంతమంది జైలు జీవితాన్ని అనుభవించారు. చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఇప్పుడు సిఐడి ఈ కేసులో దూకుడు పెంచిన నేపథ్యంలో మీరేం చెప్తారు? ఈ యొక్క పూర్తి ఎపిసోడ్ ఏం నేర్పుతుందంటే సార్, ప్రభుత్వాలు ఏదైనా వ్యవహారంలో ఏ రకంగా ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పారు స్పష్టంగా ఏ ఏ కేసుల పరిణామాల వలన ఏ రకంగా జరుగుతున్నాయనేటువంటి అంశం. జత్వానీ కేసు, అదేవిధంగా ఈ ఏదైతే ఐపీఎస్ ఆఫీసర్ మీద ఉన్నటువంటి తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదైనటువంటి కేసులు, మొదటగా పెట్టినటువంటి విద్యాసాగర్ రావు గారి కేసు. సో ఇక్కడ మనం ఏది చూసినా కూడా మొదటగా ఈ విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసు ఏంటి, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, డబ్బులు డిమాండ్ చేస్తుంది అనేటువంటి ఆరోపణ చేయడము, నా దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కూడా తీసుకున్నది అన్నటువంటి ఆరోపణ చేశారు. ప్రధానంగా మొట్టమొదటిగా జరిగినటువంటి కేసు పరిణామం అది. ఈ రోజు సిఐడి అధికారులు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలు చూస్తే కూడా దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏ రకంగా ట్రాన్సాక్షన్స్ జరిగింది, ఎంత అమౌంట్ అక్కడికి జరిగింది, ఆవిడ అకౌంట్ కి ఏ రకంగా ట్రాన్స్ఫర్ జరిగింది, ఏ రోజు, ఏ డేటు, ఏ బ్యాంకు అన్నటువంటి వివరాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, వ్యవస్థలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల ప్రేరేపితంగా ఉండకుండా పారదర్శకంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రకంగా సంబంధం లేనటువంటి వ్యక్తులు బాధింపబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళ భవిష్యత్తుతో చెలగాటమాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి దాదాపు 76 రోజులు రిమాండ్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక మంది ఈ రోజు చూసాం, కొన్ని ఛానళ్లు చేసినటువంటి అత్యుత్సాహం వలన మహిళా సంఘాలను కూడా తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు దీని మీద రోజుల తరబడి, నెలల తరబడి చర్చల్ని నడిపారు. ఏదో అన్యాయం జరిగిపోయింది, ఇది అక్రమం జరిగిపోయింది, ప్రభుత్వం వేధింపులు అనేటువంటి చర్చల్ని నడిపి మహిళా సంఘాలను కూడా తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి. మరి ఆనాడు ఆయన తప్పు చేయలేదా? ఇప్పుడు వారి నిబంధనలకు విరుద్ధంగా ఆ ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహం చూపించి ఒక మహిళ అయినటువంటి కాదంబరి జత్వానీని వారు తీసుకొని వచ్చి, వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకొని వచ్చి వారిని ఇబ్బంది పెట్టి హెరాస్ చేసి టార్చర్ చేశారు అని చెప్పేసి కదా వారిని సస్పెండ్ చేసింది అనేది ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. వారు అరెస్ట్ చేసినందుకు కాదు, నిబంధనలను తుంగలో తొక్కి వారు ఆ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చేసినటువంటి చర్యలకు అరెస్ట్ అని అంటున్నారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఈ కేసు ఆ కేసు విచారణలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయో మీరే గమనించండి. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆరోపించినటువంటి విధంగా నిజంగానే ఆ యొక్క ముంబై నటిని వేధించారా, అది అనైతికమా, అక్రమమా, లేదా ప్రొసీజర్ ప్రకారమే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి విచారణ చేపట్టామన్నటువంటి అప్పుడు పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి వివరణ నమ్మాలా? ఇంతవరకు నిజ నిర్ధారణ అన్నది స్పష్టంగా జరగల. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే కేవలం ఏదైతే సిఐడి ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి వివరాలు, ఆ కేసు పూర్వాపరాలు. నేను చెప్తున్నది స్పష్టంగా ఏంటంటే ఇక్కడ వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలి. ప్రభుత్వంలో ఎవరున్నా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, లేదా కూటమి ప్రభుత్వం ఉన్నా, లేదా ఇంకొకరున్నా కూడా ఇలాంటి పరిణామాల వలన అనేక మంది నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవాలను పూర్తిగా నిర్ధారణ చేసుకున్నటువంటి పిదప, పూర్తి సాక్ష్యాధారాలను సేకరించినటువంటి పిదప ఏదైనా చర్యలు తీసుకుంటే సంతోషం, లేదా దాని మీద చర్చలు నడిపితే సంతోషం. ఈ రోజు మీరు చూశారు ఏ రకంగా ఈ కేసు అప్పుడు
ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా అందరికీ తెలుసు. ఎవరు ఆడుకున్నారు రాజకీయ లబ్ధి కోసం? ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్న ఎవరు ఆడుకున్నారు రాజకీయ లబ్ధి కోసం?